నమస్తే అందరికి. ఈ రోజు అయితే నేను మటన్ తెచ్చుకుందామని చెప్పి పోతున్నా. ఇగో ఇదైతే 121 నంబర్ బస్ అయితే వచ్చేసింది. ఎక్కిన బయటనేమో చలి పెడతా ఉంటది, దొడ్డు జాకెట్లు వేసుకుంటే లోపల ఉడకపోస్తా ఉంటది. ఇక్కడ చూడొచ్చు ప్రోచేన్ అరేట్ అంటే గిట్ట ఫ్రెంచ్ లో నెక్స్ట్ స్టాప్ అన్నట్టు. అట్లనే కెమెరాలు కూడా చూడండి ఎట్లున్నాయో. మీరు అనుకోవచ్చు ఈ మటన్ కోసం వీడేంది ఇట్లా బస్ ఎక్కి పోతాడు అని చెప్పేసి. మనకైతే ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. గల్లీకి 2-3 ఉంటాయి మటన్ షాపులు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ అందరు ల్యాంబే తింటారు. ఇక మటన్ దొరకాలంటే మన ఇండియన్స్ పాకిస్తానీస్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడైతే పాకిస్తాన్ స్టోర్కి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఆడికి పోవాలంటే గిట్ట 2 బస్సులు మారాలి. ఫస్ట్ అయితే 121 అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ 179. ఇగో ఈ ప్లేస్ పేరు సావే. ఇక ఈ నుంచి ఇంకొక బస్ ఎక్కేసిపోతా. ఇక్కడ చూస్తే పత్తి చెట్టు అనుకున్నా కానీ ఇది పత్తి చెట్టు అయితే కాదు. గ్లాస్ బాక్స్ టైప్ బస్ స్టాప్ లో అయితే వెయిట్ చేస్తాను. ఇక్కడ ఐస్ చూడొచ్చు ఎట్లా ఫామ్ అయిపోయింది. ఇక ఈడ కింద చూస్తే కూడా బాగా తాగి బాటిల్ వలగొట్టినట్టున్నది కదా. కాదు, ఇవన్నీ మంచి ముక్కలు ఇవన్నీ. ఆ వెనక అడ్వర్టైజ్మెంట్ లో చూస్తా అంటే నిజంగా వాడు పక్కన ఉన్నట్టే అనిపించింది అనుకో. బయటనేమో మొత్తం మబ్బు ఉంది. 179 బస్ వస్తే తొందర పోతా. 179 బస్ అయితే వచ్చేసింది. ఇక మన స్టాప్ అయితే వచ్చేసింది. ఈ స్టాప్ పేరు జరీ. ఎక్కువ ఇండియన్స్, పాకిస్తానీస్, బంగ్లాదేశీస్ ఉంటారు. వాడ కనిపిస్తుంది అదే షాప్, బుచర్ యూనిస్. మనం అల్లకే పోతున్నాం ఇప్పుడు. ఇది పాకిస్తాన్ వాళ్ళ మీట్ షాప్. లోపల ఉన్నది. ఇక్కడ లోపల అయితే చూడొచ్చు లేత మేక మాంసము, ముదిరిన మేక మాంసము, లివరు, చికెన్, మేక కాలు తలకాయ లోపల ఉన్నాయి. లేతదేమో $30 కేజీ, ముదిరిందేమో $22 కేజీ. నేనైతే లేత మేక మాంసం ఒక 2 కిలోలు తీసుకున్నా, ఒక కొంచెం లివర్ తీసుకున్నా, కొంచెం చికెన్ బ్రెస్ట్ తీసుకున్నా రోషన్ గానికి. ఇక ఇట్లా వస్తా అంటే చిన్న భయం అవుతుంది. ఏంటంటే పుసుక్కన ఆయన వేలు ముక్క కూడా మటన్ ముక్కలలో వస్తాయి. ఇక మొత్తం కలిపి అయితే $79 అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 5,000 చిల్లర అయింది. ఇక ఈ మటన్ తీసుకున్న తర్వాత ఎందుకో మస్తు ఖుషి అనిపించింది. ఎందుకంటే ఇంటికి పోయిన తర్వాత అయితే బిర్యానీ చేసుకుంటాం కాబట్టి. అదే ఖుషీలో మంచిగా గల్లీలలో తిరుగుకుంటూ పోయినా. చలో నెక్స్ట్ వాళ్ళు కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.